తుని కిరాణా వర్తక సంఘం స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంఘం అధ్యక్షుడు గ్రంథి కొండలరావు అధ్యక్షతన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 50 ఏళ్లలో సంఘం సాధించిన విజయాలను ప్రతినిధులు వివరించారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన, కాకినాడ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్, సకురు నాగేంద్ర నెహ్రూ, నార్ల రత్నాజీ, కుక్కడపు బాలాజీ, కారుమూరి భద్రరావు తదితరులు సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మరి కిరాణా వర్తక సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ సంఘంలో అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆ కిరాణా వర్తకులకి వచ్చేటి అన్ని సాధక పథకాలను కూడా పరిశీలించుకుంటూ వ్యాపార అభివృద్ధికి సహకరించినటువంటి ఆ యొక్క సంఘాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఆ సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ వ్యాపారస్తులకు తోడుగా ఉంటూ ఆ సంఘ పురోభివృద్ధికి, ఆ వ్యాపారస్తుల పురోభివృద్ధికి సహకరించాలని మరోసారి కోరుకుంటూ మాకు చక్కటి అవకాశం కలిగినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు. సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదములండి. ఇప్పుడు చాలా వ్యాపారాలు అంటే ఆన్లైన్ బిజినెస్ ఇవి వచ్చాయి. కాకపోతే కిరాణా వర్తక సంఘం ఈ స్టేజ్కి వెళ్ళింది అంటే మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవన్నమాట, రామయ్య అని చెప్పేసి. అతనికి చదువు లేదు, ఆస్తి లేదు. కాకపోతే తన యొక్క ఫ్యామిలీని చాలా నిజాయితీగా పెంచాలి అని చెప్పేసి అనుకునేవారు. అలాగే ఒక చిన్న షాప్ మొదలు పెట్టారు, కిరాణా షాపు. ఆ షాప్ మొదలెట్టారు కానీ షాప్ రన్ అవ్వట్లేదు, అప్పులు పెరుగుతున్నాయి, పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉంది. అందరూ అంటే చుట్టుపక్కల అందరూ తెలుసన్నమాట, నీకు చదువు లేదు, అటు తెలివితేటలు లేవు, నీకు ఈ షాప్ రన్ అవ్వదు, ఈ షాప్ మూసేసే అని చెప్పేసి అందరూ సలహా ఇచ్చారు. కాకపోతే అతను ఎవరి సలహాన్ని పాటించకుండా ఒకే ఒక నమ్మకం ఏంటంటే నిజాయితీ, నాణ్యత, స్నేహభావంతో కూడిన సేవ, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని అలా ముందుకు సాగాడు. కొన్నాళ్ళకి అతని బిజినెస్ చాలా మంచిగా రాణించింది, చాలా అభివృద్ధిలోకి వచ్చారు. పిల్లలు కూడా బాగా చదివించుకున్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు అనమాట, మీ అభివృద్ధికి కారణం ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఆ చిరు వ్యాపారస్తులు చెప్పాడు, నా అభివృద్ధికి కారణం నేను వస్తువులు నమ్మలేదు, నమ్మకాన్ని నమ్మానని. అంటే ఈ చిరు వ్యాపారస్తుల దగ్గర ప్రత్యేకంగా చెప్పమన్నది ఏంటంటే వ్యాపారస్తుల యొక్క సాధక బాధలు అయితేనే ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మన ప్రభుత్వ చీఫ్ పేరెంట్ శ్రీ అమ్మదేవి గారు మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. వారి మాటగా దేశభక్తి తరఫున గవర్నమెంట్ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కిరాణా వర్తక సంఘాలందరికీ కూడా మరొకసారి 50 సంవత్సరాల వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు పెద్దలందరూ మాట్లాడారు కిరాణాల గురించి, వర్తక సంఘం గురించి. కానీ వీటిలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నాను, ఈరోజు చాలా మంది లేబర్ బతుకుతున్నారంటే చిన్న చిన్న కిరాణా వర్తక సంఘంలో షాపుల వల్ల. ఎందుకంటే ప్రతి పల్లెటూరులో నాగేంద్ర గారు చెప్పినట్టు పల్లెటూరులే కాదు, టౌన్లో కూడా ప్రతి వార్డులోనే వీళ్ళలో ఉన్నటువంటి కిరాణా షాపుల వారు లేబర్కి వాళ్ళు ఇచ్చే అరువుల వల్ల కూడా చాలా కుటుంబాలు బతుకుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున నాకు ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్లో నాకు అవకాశం కల్పించిన శ్రీ పక్కన భాస్కర్ రావు గారికి సేవపరంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ రోజున ఒక చిన్న వ్యాపారం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదగడానికి నన్ను ప్రోత్సహించిన ముఖ్యమైన వ్యక్తి మా బావగారైనటువంటి నాలుగు పెద్ద వెంకటరాజు గారు మరియు చిన్న వెంకటరాజు గారు. వారు ప్రోత్సాహంతోనే నేను మొదటి నుంచి కూడా అనేక పదవులు నిర్వహిస్తూ ముందుకు రావడానికి ముఖ్యంగా వారిద్దరూ ముఖ్య కారకులు. అదేవిధంగా నెక్స్ట్ మా ఈ స్థాయికి రావడం కూడా ముఖ్యంగా మా కిరాణా సంఘంతో పాటు అభివృద్ధి కమిటీలతో పాటు మరియు మా సంఘ పెద్దలు, ముఖ్యమైన మా ఛాంబర్ పెద్దలు అందరూ కూడా నాకు సహకరించడంతో నేను ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగానే మా మేనేజర్ నా ప్రాంతం నుంచి కూడా నాకు వెనకాల ఉండి అన్ని విధాలుగా కూడా బాగా జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా
పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా గతంలో మేము ఈ కిరణావత సంఘం స్థాపించిన తర్వాత మన యనమరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సెలవు చూపి కార్యక్రమం మనకి చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా అటాసంగా మినిస్టర్ ఎమ్మెల్యే గారితో కూడా చాలా ఘనంగా జరిగిందండి. ఆ తర్వాత నేను ఏ కార్యక్రమం తలపెట్టినా ఏది చేసినా సరే మా వెనకాల మా కిరణావత సంఘం సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, ముఖ్యంగా దాసరి బాబ్జీ గారు కూడా నన్ను ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి మా కుటుంబ తరఫున, నా తరఫున, మా కిరణావత సంఘంతో ఎప్పుడు కూడా నేను ప్రతిలోనే ఉంటాను. నేను ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాల నుంచి ఆ సంస్థలో పనిచేస్తున్నా. అంతకు ముందు వెస్ట్ గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ప్రధాన కార్యదర్శిగా 25 సంవత్సరాలు ఇప్పటికి నేనే ప్రధాన కార్యదర్శిగా అక్కడ నేరేడు రాజా గారు నేను కలిసి 18 ఏళ్ళు ప్రయాణం చేశాం. ఆయన తదుపరి మళ్ళీ వాళ్ళ అబ్బాయితో నేను మళ్ళీ అదే ఛాంబర్ని కంటిన్యూ చేస్తూ 3 కళ్యాణ మండపాలు కట్టాను ఏలూరు. ఒకటి కాదు 3, 2 నాన్ ఏసీ, 1 ఏసీ. వర్తకులు అంటే ఒక వర్తకులకే కాదండి ఉపయోగపడేది, అటు ప్రభుత్వానికి కూడా ఉపయోగపడదు. సంఘం ఎప్పుడు కూడా వర్తకుడికి, అధికారులకి సమన్వయంగా వారధిలాగా పనిచేసేది సంఘం. ఈ సంఘాన్ని నడిపేది అధ్యక్షుడు, కార్యదర్శి, మరి తర్వాత మిగతా పాలకవర్గం. అంచేత ఏంటంటే 50 సంవత్సరాలు పెరిగిన తర్వాత మరి ఉత్సాహవంతులైనటువంటి మన కొండలరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం పండగలా జరుపుకోవడం, దాంట్లో మేమందరం కూడా పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ కిరణావత సంఘం అనేది ఎలా పుట్టినా ఇప్పుడంటే వ్యాపారం సులువైపోయి ప్రతిదీ కేజీ, 1 కేజీ, 1/4 కేజీ, 100 గ్రాములు అన్ని ప్యాకెట్లే ఇప్పుడు అన్ని కులాలు చేస్తాం. కానీ అప్పట్లో అంటే నేను చెప్పింది ఇంచుమించు 50-40 సంవత్సరాల క్రితం కిరణ వ్యాపారం చాలా కష్టమైన పని. మీ పూర్వీకులు ఈ వ్యాపారం మామూలుగా ఏదో తేలికే చేసేలేదు. మీకు ఇంకా అన్ని అవకాశాలు వచ్చాయి. డిపార్ట్మెంట్ స్టోర్స్ అని, ఆ స్టోర్స్ అని, ఈ స్టోర్స్ అని పెట్టుకుని ఏదైతే కుర్రలు కేజీ అన్ని ప్యాకెట్లే కదా, మాకు మేము వెళ్ళి తీసేసుకున్నాం. మీరు ఇచ్చి పని కూడా లేదు. కానీ అప్పుడు సాగుకారులుగా పిల్లలు కౌంట్లో ఈ వ్యాపారాన్ని నాయకున్న వాటికి నా అడుగులో దీన్ని పెంచారు. ఈ పెంచిని వారసులకు అలాగా అప్పచెబితే ఈ కార్యక్రమంలో మీరు కూడా ఆ సంఘాన్ని గౌరవాన్ని మీరు నిలబెట్టారు.